ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ కులాల్ని రాజకీయ పావులుగా వాడుకుంటున్నాడా? అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా చూసుకుంటే ఎవరైతే ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి కుమార్తె ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్లు, అధికారం కోల్పోయాకేమో కాపులు గుర్తొస్తారని చెప్పేసి మరి ఇన్ని విషయాలు దాంట్లో ప్రస్తావించింది. అయితే మొత్తానికి ఆ ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారి కుమార్తె యొక్క ఆ చేసిన ట్వీట్ గురించి మరిన్ని విషయాలు, ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటో కొద్దిమేర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మనం ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు పెంచి ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఉదాహరణే మా తండ్రి గారైన ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళిద్దరిని కాపులుగా చిత్రీకరిస్తూ, అంటే మామూలుగా కాపుకు చెందిన నేతలను ఎప్పటికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరిని పావుగా వాడుకుంటూ రాజకీయంగా అల్లర్లు సృష్టించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ కుమార్తె మాట్లాడింది. ఈ అంశం గురించి మీరే ఉంటారు. ఇక్కడ అసలు ఫస్ట్ మనం మత మార్పిడి విన్నాము. ఇంకా చాలా రకాలు ఉంటాయి. కొంతమంది కొన్ని రకాలుగా వేరే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ కుల మార్పిడి అంటే ఏంటి అసలు? అట్లాంటి దానికి ఆస్కారం ఉందా నిజంగానే? అలాంటివి చేస్తారా అంటే మనం ఎప్పుడు కని విని వెరగని రీతిలో ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకున్నాడు. పిఠాపురం సాక్షిగా పవన్ కళ్యాణ్ ని ఓడించి తీరతాము మా కాపులు అందరం కలిసి, అలా ఓడించని పక్షంలో నేను పేరు మార్చుకుంటాను, జగన్మోహన్ రెడ్డి జాబితాలోకి వెళ్ళిపోతాను అని. అసలు పెద్ద క్వశ్చన్ ఏంటంటే జనాలందరూ అనేది జగనే రెడ్డి కాదు అని. ఎంత కామెడీగా ఉండిద్దో చూడండి. జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదని చెప్పి అందరూ చెప్తారు. అసలు మా రెడ్లు అంటే ఎలా ఉంటారు, ఎంత రాజసంగా ఉంటారు, అసలు మా రెడ్లు అంటే ఏంటి, ఇలాగ చిల్లర రాజకీయాలు చేయరు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అసలు జగనే రెడ్డి కాకపోతే ఆ డూప్లికేట్ దగ్గరికి ఇంకో డూప్లికేట్ వెళ్తాడంటాడేంటండి? విచిత్రంగా ఉండలేదా? ఎంత హాస్యాస్పదంగా ఉంది ఇది. వీళ్ళు మళ్ళీ ప్రగల్భాలు పలకటం, సవాళ్లు విసరటం, మీసాలు మెలేయటం, చేసి చూపిస్తామని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా పందాలు గాయటం. అంటే అసలు వీళ్ళు రెడ్లు అని చెప్పుకుంటే అసలు రెడ్లు ఏం చెప్పుకోవాలండి? ఇంక మరి అయితే ఏం చెప్పుకుంటారండి? ఇదిగో ఇలాగే ప్రతిసారి రావటం మీడియా ముందుకి, మేము మా రెడ్డులు కాదు, మా రెడ్డి సామాజిక వర్గం ఎలా ఉండిద్దో మీకు తెలుసా అని చెప్పి సంజయ్ చెప్పుకున్నట్లు ఉండిద్ది. ఇంతకు వాళ్ళు సంతోషపడుతున్నారా వీళ్ళకి సంబంధించి? ఇప్పుడు అంటే వీళ్ళందరి గురించి ఆ సామాజిక వర్గంలో ఉన్నందుకు, లేకపోతే ఏంటంటే వాళ్ళ అభిప్రాయం? సంతోషం ఎవరు పడరండి. సంతోషం ఎప్పుడు వేస్తుంది తెలుసా? ఎవరికైనా తండ్రికి మగబిడ్డ పుడితే ఆ సంతోషం ఎప్పుడండి? వాడు గర్వ కారణంగా తండ్రికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినప్పుడు. అంటే పుత్రుడు పుట్టంగానే కాదు, వాడు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పుడు, తండ్రికి సాధించినప్పుడు. అదే విధంగా ఏదైనా సరే ఒక జాతికి కానివ్వండి, ఒక దేనికైనా ఒక గొప్పతనం అనేది ఎప్పుడు వస్తుందంటే, మీ ఏదైతే ఆ జాతికి సంబంధించిన వ్యక్తి, ఈ కులాలు కానివ్వండి ఏదైనా, వాళ్ళు ఒక మంచి హోదాలో ఆ కులాల యొక్క ఆ మతాల యొక్క పేరు ప్రతిష్టలు వాళ్ళు పెంచినప్పుడు, దానికోసం మంచి సాధించినప్పుడు, వాళ్ళ కోసం చరిత్రలో నిలిచిపోయే విధంగా పనులు చేసినప్పుడు గొప్పగా చెప్పుకుంటారు. నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మా కులానికి చెందిన వ్యక్తి, మా కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పి. మరి వీళ్ళు ఏ చరిత్రలో నిలిచిపోయేటట్టు చేశారు? వీళ్ళ గత చరిత్ర ఏంటి, వీళ్ళ ఘన చరిత్ర ఏంటి అంటే, మనదంతా స్టేషన్ల చుట్టూ బెయిల్ కోసం జరగటం, ఆ బెయిల్ మీద బయట తిరగటం, బయట ఉండి కూడా మళ్ళీ వస్తే రప్ప నరికేయటం. మరి ఇలాంటివి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? మావాడు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారా? ఈ రోజున నీ కన్న కూతురే, నీ కడుపును పుట్టిన బిడ్డలే చి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి ఇలాంటి ముసలి కన్నీరు గారుస్తున్న వృద్ధనారి ఏదో చెప్తారు కదా, ఇట్లాంటి ఏడుపులు అని చెప్పేసి, అలాగా ఈ ఏడుపులు ఎలా ఉన్నాయి? ఈ వృద్ధనారి ఏడుపులు ఏంటి అంటే ఎవరు? ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి. మరి ఈయన మాట్లాడే మాటలు, చేస్తున్న పనులు, ఆయనకి ఎందుకండి ఈ రోజున పేరు మార్చుకున్నావు, రెడ్డిగా మిగిలిపోయావు, నువ్వే రెడ్డి దగ్గరికి వెళ్ళావు కూడా అందరూ చూస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో మీకు చేతనైతే సమాజానికి మంచి చేసేవి చెయ్యి, లేదంటే సైలెంట్ గా కూర్చోవాలి. ఈ రోజున ఏం చూస్తున్నాం మనం రాష్ట్రంలో, ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ అన్న మాటలు నిజమే కదా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్లు కావాలి, అధికారంలో రావటానికి కాపులు కావాలి. ఏ విధంగా ఆలోచించాలి? నువ్వేం చేస్తున్నావు, కుల రాజకీయాలు చేస్తున్నావు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ మతాలను, ఈ కులాలను తెచ్చింది ఎవరు అంటే వీళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చింది ఈ చండాలం అంతా. కాపులు, కమ్మలు, రెడ్డులు అని చెప్పేసి రాజకీయాన్ని రాజకీయంగా చేయకుండా కుల రాజకీయాలుగా మార్చిన ఆ ఘనత ఆయనకే చెందిద్ది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. అంటే ఈ రోజున తండ్రి ఏదో మంచివాడు, తండ్రి ఏదో వెలగబెట్టి వెళ్ళాడు, ఆయన కొడుకు అని చెప్పి ప్రేమతో ఓట్లేశారు కాదు. గుర్తుపెట్టుకోవాలి అందరూ. కొడుకు ఏం చేశాడు, తండ్రి ఏం చేశాడంటే, మా నాన్నకున్న చెడ్డ పేరు తీసేయాలంటే నేనేం చేయాలంటే, అంతకంటే చెడ్డ పని చేస్తే నీ పేరు, మీ తండ్రి పేరు పోయి నీ పేరు వచ్చిద్దిరా అన్నట్లుగా ఈ రోజున అంతకంటే ఘనమైన పనులు చేస్తున్నాడు ఈ ఘనుడు.
ఈ రోజు చూస్తున్నాం రాష్ట్రంలో వచ్చాడు జగన్ లేరు జనం అన్నట్లుంది. జగన్ వచ్చాడు కానీ జనం లేరంట. ఏం చేయాలంటే 150 మందికి టిఫిన్లు పెట్టించాం, మనిషికి 2 క్వార్టర్ బాటిల్ ఇప్పించాం, అయినా కూడా 50 మంది కూడా లేరు అక్కడ. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేద్దామని వచ్చారు? ఈ రోజున ఎవరిని పరామర్శించడానికి వచ్చారు? ఈ రోజున మీ నేతలు ఏం మాట్లాడుతున్నారు? మరి స్పందించాలా లేదా? ఏమీ లేని దానికి కావాలని మీకు మీరే లేని పదానికి అర్థాలు సృష్టించుకొని ఏ విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కానివ్వండి, ఆ నేతల ఇళ్ళు, నాయకుల ఇళ్ళు కానివ్వండి విధ్వంసం చేశారు కదా. థర్డ్ డిగ్రీలు ఇప్పించారు కదా అరెస్ట్ చేసి. మరి వాళ్ళని బాడీ షేమింగ్ చేశారు కదా. ఎంత దారుణంగా మాట్లాడారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా, వినిపించలేదా? అసలు ఆయనకే తెలియకుండా అవన్నీ జరిగినాయి అనుకోవాలా? ఆయన ఆధ్వర్యంలోనే కదా జరిగినాయి. ఆయన చెప్పాడు కదండి, మా అభిమానులు బీపీ వచ్చిన వాళ్ళు ఎవరో చేసిన అడ్రస్ చేసి ఇప్పుడు తెలియనట్టుంటే సందర్భం ప్రస్తావించేవాళ్ళు కాదు. ఆయన ప్రస్తావించే అంశం గురించి మాట్లాడుతూ ఎవరు అభిమానం ఉన్న చెప్పారు, బీపీలు వచ్చినాయి. మరి ఈ రోజున మహిళల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే సాటి మహిళలు ఊరుకోవాలా? సాటి మహిళలు రేపు వాళ్ళకు జరిగింది, తర్వాత మాకు జరుగుతుంది ఈ రోజు. అప్పుడు ఎందుకు ఊరుకోవాలి? క్వశ్చన్ చేయకూడదా? అంటే మీరు ఇట్లాంటి దాడులు చేస్తేనేమో క్వశ్చన్ చేయటము, మీ ఏదైతే వాక్ స్వాతంత్రాన్ని మీరు ఉపయోగించుకోవటం, ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళు దాడికి తెగబడ్డారు, ఇంకేదో చేయడానికి పాల్పడ్డారని చెప్పి మీరు మాట్లాడటం. అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు అంటే గుర్తొచ్చిందండి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు కుమార్తె ఏదైతే మా మీద దాడి జరిగింది, మా నాన్న ఏం చేశాడని ఆ విధంగా మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ దాన్ని బాగా సింపతిగా చూపిస్తున్నారు. ఇప్పుడు అదే కుమార్తె ఇక్కడ కూడా తండ్రి కూతురు సినారియో, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి వాళ్ళ కుమార్తె. మరి ఇప్పుడు వాళ్ళ కుమార్తె మాట్లాడిందని ఎందుకని కన్సిడర్ చేయట్లేదు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి, వాళ్ళకి అపోజ్ గా ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి. ఇప్పుడు అపోజ్ చేస్తుంది కదండి ఆవిడ, సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి కనిపిస్తారు. ఎవరైనా వాళ్ళని ఎదిరిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, ఖండిస్తున్నారు, ఈ మాట తప్పు అని అంటే వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. ఈ రోజున చూస్తున్నాం మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఈ రోజున ఎవరైతే మీరు అంటున్న ఆ అంబటి రాంబాబు గారు అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు గతంలో వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు ఒకసారి వీడియో వేసుకొని చూడమనండి. ఇద్దరు కూతురు వెర్షన్ గురించి మీరు ఏమంటారండి? ఒక ఆమెమో వాళ్ళ నాన్న సమర్థించుకుంటూ వస్తుంది, ఇంకొక ఆమెమో వాళ్ళ నాన్న చేసిన వాటన్నిటిని తప్పు అని చెప్పి బయటకు వచ్చి వాటన్నిటిని ప్రశ్నిస్తుంది. ఇద్దరు కూతుల మధ్య వెర్షన్ అంటే మీరు ఏమంటారు? ఇక్కడ ఒకటేనండి, తమ్ముడు తనవాడైనా ధర్మం పాటించాలి. ఈ రోజున తప్పును తప్పుగా నువ్వు చూపించినప్పుడే నువ్వు ఒక రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటావు. నువ్వు రాష్ట్రంలో ఒక పౌరునిగా పౌరురాలుగా ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటి? సమాజానికి మనం ఏమిస్తున్నాము? మరి సమాజంలో మీ నాన్న ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేసినప్పుడు ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు? అప్పుడు ఏమైంది కూతురు? ఆ రోజున ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆ రోజున బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు అంబటి రాంబాబు గారు అమ్మాయి? మరి ఆవిడ దగ్గర సమాధానం ఉండిద్దా? ఆవిడని సింపతిగా చూపిస్తూ వైరల్ చేస్తున్న వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా? ఈ రోజున ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా గల్లా మాధవి గారిని ఇష్టానుసారంగా జుట్టుబట్టికి ఈడుస్తాము, బయటకు లాక్కొస్తామని చెప్పి జక్కంపూటి రాజా లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే, మరి వీళ్ళు ప్రతిసారి బీసీ అని చెప్తున్న విడుదల రజని, బీసీ అని చెప్తున్న జోగి రమేష్, బీసీ అని చెప్తున్న ఇంకొకరు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు? 2029 దాకెందుకు? ఇప్పుడే రండి అంటే ధైర్యం లేదా? అంటే మీరు అధికారంలో మీ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మీకు పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తారా? ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఆ ధైర్యం ఉండాలి. మనం చేసేది కరెక్టా కాదా? అది ఉంటే అక్కడ ఎవరున్నారనేది అనవసరం. 2019లో ఏం జరిగిందో చూసాం, అన్ని అనుభవించి వచ్చాం. ఇంకా 2024 తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇప్పుడు కూడా మేము 2019లో ఉన్నట్టే మా బుద్ధులు అలానే ఉంటాయి, మేము అలానే ప్రవర్తిస్తామంటే దేనికి వెనకాడరు రాష్ట్ర ప్రజలు. రాష్ట్రాన్ని, రాజధానిని కాపాడుకోవాలంటే, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాపాడుకోవాలంటే, యువత భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా పోరాటం జరిగి తీరుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటి లాభాష మాట్లాడకుండా పళ్ళు రాలగొట్టడం మాత్రం ఖాయం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5,000 మంది పోలీసులు, మహిళా పోలీసులు ఉన్నా కూడా వాళ్ళ పట్ల ఏమాత్రం కొంచెం అంటే కొంచెం గౌరవం లేకుండా బట్టలు తీస్తానన్నాడు. మరి ఆ రోజున ఎందుకు సుమోటోగా తీసుకుని వాళ్ళు కేసు నమోదు చేయలేదు? ఈ రోజున కూడా చూస్తున్నాం, అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళారు పోలీసులందరూ. ఫోరెన్సిక్ అవన్నీ కూడా తీసుకోవాలి, అక్కడ ఏ వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా మేము సీజ్ చేస్తున్నాం కారులతో సహా అని చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఏం చేశారండి? లేదు మా జగనన్న వచ్చే వరకు ఇవన్నీ ఇలానే ఉండాలి, అక్కడే ఉండాలి, కనీసం మేము వీటిని క్లీన్ చేయకుండా ఉంచుకుంది కూడా అందుకని మీరు మాత్రం వెళ్ళిపోండి అంటే సైలెంట్ గా పక్కొచ్చారు. అంటే ఎవరు చేశారు అక్కడ? నిజంగా టీడీపీ వాళ్ళు చేసి ఉంటే, దాని మీద నిజంగానే వాళ్ళు ఉంటే గనక వాళ్ళు
తీసుకెళ్లేవాళ్ళు కాదు. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళవి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జనాలను వేసుకొని వచ్చి అవంతా కూడా మళ్ళీ ఎక్కడెక్కడే చిందరబందర అయిపోయి ఏ రిపోర్ట్ కూడా అక్కడ అందని విధంగా ఉంటే వాళ్ళు హ్యాపీ, సేఫ్ సైడ్ ఉంటారు. దానికోసం ఇలా చేశారు అనుకోవాలా? మరి పోలీసులు ఎందుకు సైలెంట్ గా పక్కకు వచ్చేశారు? ఇక్కడ ఏమి నడుస్తుంది? ఎవరికి విలువిస్తున్నారు? ఈ రోజున చూసాం గల్లా మాధవి గారికి వాళ్ళ భర్త గారి మీద, వాళ్ళతో పాటు ఇంకో 32 మీద కేసులు నమోదైనాయి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరి మీదైనా కేసు నమోదు చేశాడా? ఒక్కరి మీదైనా మరి ఎటువంటి అయినా యాక్షన్ తీసుకున్నాడా? ఎవరి మీదైనా సరే ఇదిగో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి అందరికీ? మీరు వాళ్ళు చేస్తున్న ట్రాప్ లో పడకండి, మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి, ఎక్కువగా తప్పులు చేయకండి, జాగ్రత్తగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, ఇట్లాంటి విధ్వంసాలకు మనకి దూరం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడేం చెప్పాడు అట్లాంటి మాటలు? చెప్పడు. కాబట్టి రెడ్డి గాని రెడ్డి దగ్గరకు ఇంకో రెడ్డి వచ్చి వీళ్ళు జనాల చేత నడ్డి వెరగొట్టించుకునే మాటలే తప్పించి ఎక్కడా విలువ ఉండదు. ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున ఏ విధంగా చీ అంటున్నారో మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.